హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసారు కదా. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసారా నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో. సెల్ఫ్ పైపింగ్ అండి, ఓకేనా. నేను అదే క్లాత్ తోటి పైపింగ్ వేశాను. ఫ్రంట్ వచ్చేసి నేను చెప్పాను కదండి, వీ షేప్ రాకుండా మంచిగా రౌండ్గా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి చూడడానికి అలా ఉంది, కానీ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మంచిగా ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర నాకు అతుకులు అయితే పడతాయి. సో నేను హ్యాండ్ కరువు తిరిగిన చోట అతుకుల కోసం అయితే కట్ చేశానని చెప్పాను కటింగ్ వీడియోలో. సో ఇప్పుడు ఇలా జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగా సేమ్ అదే కరువు తిరిగిన చోట క్లాత్ తోటి మనం ఇలా జాయిన్ చేసుకుంటే మంచి నీట్గా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి, కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎలాగైతే కుడుతున్నానో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక లైనింగ్ మీద టాప్ కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు చూసారా, అలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ ఈ కార్నర్ దగ్గరికి ఇలాగా స్టిచ్ వేసేసేయండి, సరిపోతుంది. లోపల లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత బయటికి రాదనమాట. ఇలా వేయకపోతే బయటకు వచ్చేస్తుంది అస్తమాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని చక్కగా చేతితోటి అద్దుకుంటూ జాయిన్ చేసేసుకోండి. మనకి ఇక్కడ హ్యాండ్ కరువు తిరిగిన చోట క్లాత్ కట్ చేస్తాం కదా ఒరిజినల్ క్లాత్ని, అది సైడ్కి అతుకులు వేసుకోవాలన్నమాట. సేమ్ లైనింగ్ క్లాత్కి ఎలాగైతే వేసామో అలాగా. సో ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్కి లైట్గా అతుకు పడుతుంది. సో చిన్న అతుకే కదా అని వదిలేయకూడదండి, మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతుంది. సో ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి, ఎందుకంటే హ్యాండ్ ఆల్రెడీ తిప్పేసాం కాబట్టి పోగులు బయటకు రాకుండా ఉంటుంది మనం జాయిన్ చేసిన పీస్ అనేది. ఒక టాప్ స్టిచ్ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే ప్లస్ గుర్తు అనేది సరిగ్గా రాదనమాట, వంక టింకర్ వచ్చేస్తుంది. ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలాగా, ఓకేనా. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. రెండు హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలి. మెయిన్ డాటు ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఈ రెండోది కూడా మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. ఇది కూడా అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ వేసుకోండి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలండి. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి. పైన లైనింగ్ క్లాత్ తర్వాత ఇంకో క్లాత్, నా దగ్గర లైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ అదే క్లాత్తో తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టు వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి.
ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలండి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి వేయండి. బాగా కార్నర్కి వేసుకుంటే మనకి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాదు. సేమ్ హ్యాండ్స్ లాగే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా. సో అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాం. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి ఏ షేప్ ఎట్టు రావాలో వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ షేప్ బెల్ట్ కుట్టు పెట్టుకుంటే సో ఎక్కువ కష్టపడకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపుకు ఉంది. అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేశాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేయాలి. దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు. ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి రెండోదండి. రెండోది ఈసారి సీదా అనేది నా వైపుకి వచ్చిందనమాట. సీదా అనేది నా వైపుకి వచ్చింది. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఓకేనా. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి. ఎడమ చేతి వైపు కాజాపట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకుని 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి మీ దగ్గర ఉంటే. సో నేనైతే తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఓకేనా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచు వెడల్పు అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే మనం 3 ఇంచులు ఇచ్చాం కదా. ఇది ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచు అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలాగా ఇటువైపు తిప్పేసేయండి. ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేయండి చక్కగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. రెండోది వచ్చేసి చూడండి ఒకసారి, కాజా పట్టి కుట్టుకునే ముందు అంటే ఉక్స్ పట్టి కుట్టే ముందు కాజా పట్టిని చెక్ చేయాలన్నమాట. నేను చెక్ చేశాను, కొంచెం ఎక్కువ వచ్చింది. అది ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే డాట్ దగ్గర వచ్చిందనమాట. అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. సో దీని పైన పెట్టేసేయండి. ఇలాగా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది 1.5 ఇంచు వెడల్పుతోటి అనమాట. ఇలాగా దీనిపైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి. ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నేను చూపించిన మెథడ్ అయితే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామా. కరెక్ట్ ఉంది చూడండి, కరెక్ట్గా ఉంది. సో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. అసలు కొంచెం ఎక్కువ తక్కువ రాలేదు. మహా వస్తే ఒక గీత అంత ఎక్కువ రావచ్చేమో, కానీ మొత్తానికి ఒక 1/2 ఇంచ్ అంత రాదనమాట ఏమీని. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి కంపల్సరీ. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని
మన కింద పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే ఎక్కువ ఏం లేదు, కరెక్ట్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువ ఎందుకు వస్తుందంటే వెనకాల డాట్స్ వేస్తాం కదా, కిందకి దిగుతుంది అనమాట. నేను కటింగ్లోనే కొంచెం క్రాస్గా కట్ చేసినట్టున్నాను, అందుకే నాకు ఎక్కువ రాలేదు. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటూ రెండు వైపులా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా. సో సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన మార్కింగ్ అనేది నడుము లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట, ఇలా నేను చూపించినట్టు. ఓకేనా, అయిపోయిందండి. ఇది కూడా అంతే, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. మొత్తం కూడా దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఈ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. స్ట్రేట్గా ఒక కుట్టు వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. భుజాలు ఉబ్బెత్తుగా రావు, జారినట్టుగా కూడా ఉండవు అనమాట. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండోదండి. రెండోది కూడా సేమ్ అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్కి సెల్ఫ్ పైపింగ్ అన్నాను కదండి, ఇక్కడ ప్లెయిన్ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లెయిన్ ఉన్న క్లాత్ని తీసేసుకుని క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి 1.5 ఇంచు వెడల్పుతోటి. మొత్తం మనకి ఒక 4 పీసులు అయితే సరిపోతాయి అన్నమాట. చూసుకోవాలి మనకి ఎంత సరిపోతుంది ఏంటనేది, చూసుకుంటే సరిపోతుంది. అంటే నెక్ డీప్ని బట్టి ఉంటుంది కదండి ఏదైనా సరే. ఇప్పుడు ఈ పీసులన్నీ ఆపోజిట్లో పెట్టేసుకుని ఒక పీసులో ఉన్న క్రాసు ఇంకో పీసులో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని చక్కగా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఒక పీసులో ఉన్న క్రాసు ఇంకో పీసులో ఉన్న క్రాసుని ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకుని ఇలా మొత్తం కూడా అంతే, ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే. ఇలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు మీ చేతి వాల్ని బట్టి ఎటు స్టార్ట్ చేసినా పర్లేదండి. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను, రఫ్ ఇచ్చేసాను. రఫ్ ఇచ్చేసుకుని వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా నేను చూపించినట్టు చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. అంతే, ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా అయిన తర్వాత హెమ్మింగ్ చేసేసి ఐరన్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి, లేదంటే మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ను కూడా కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండో వైపు నేను చెప్పాను కదా, కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టు అన్న వేసేయచ్చు అని. నేను కుట్టు వేసేస్తున్నాను. కుట్టు వేసేసి ఐరన్ చేస్తాను, సరిపోతుంది. ఇలా కుట్టు అనేది వేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా మొత్తం చక్కగా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా అంతేనండి. ఇలా ఐరన్ చేసుకుంటూ వెళ్ళటమే. అదే కుట్టిన తర్వాత ఐరన్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్స్ పట్టి. ఇప్పుడు చంక దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చూసారా, కొంచెం క్రాస్ వచ్చింది. ఎందుకో తెలుసా, మనం క్రాస్ కట్టింగ్ కదండి. క్రాస్గా వేసేటప్పుడు ఇలాగ కొన్నిసార్లు ఇలా వస్తుంది అనమాట. సో మనకేం ప్రాబ్లం లేదు, కరెక్ట్గా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్లో రాదు, ఫ్రంట్ పార్ట్లోనే అలా వస్తుంది. మళ్ళీ స్ట్రైట్ కటింగ్ కూడా రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కరెక్ట్గా ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్ ఉంది కదా, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. నేను ఒక మార్కింగ్ వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్లో రావడానికి. మనకి తెలియాలన్నమాట, ఫ్రంట్ పార్ట్లో అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా మన వైపు ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇటువైపు మన వైపుకి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా పట్టేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా నేను చూపించినట్టు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా మళ్ళీ మన వైపుకి ఇలా మన వైపు కూడా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా పట్టేసుకుని చక్కగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోవాలండి.
సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎడమ వైపు నుంచి మాత్రమే, అంటే ఇలాగ ఓపెన్ చేసేసుకో, అదే మనకి ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని ఎడమ వైపు నుంచి మాత్రమే, బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలన్నమాట. లేదు అంటే మనకి సరిగ్గా రాదు. ఫ్రంట్ పార్ట్లో లో తీసుకుంటాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ చూసుకోండి లూజ్ వరకు ఎంతవరకు వచ్చిందో ఆర్మ్ లూజ్ అనేది. ఇది అయిపోయిన తర్వాత మన వైపుకి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలా సైడ్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే. ఇక్కడ చూడండి కింద నడుము దగ్గర ఈక్వల్గా రాలేదు, ఈక్వల్గా రావాలన్నమాట. కొంచెం కుట్టు విప్పేసి మళ్ళీ ఈక్వల్గా కుడుతున్నాను, లేదంటే బాగోదు ఫినిషింగ్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది జాయిన్ చేసేటప్పుడు. రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత నడుము లూజు, ఇలా మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇలా కుట్టారంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఈ పక్కన ఒక స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ పక్కన కూడా ఇంకో కుట్టు, ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి. ఈ సైడ్కి కార్నర్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అలాగా కార్నర్కి స్టిచ్ అయిపోతే ఏమవుతుందంటే మనకి రెండు కూడా విడిపోతాయి అన్నమాట లాస్ట్ కార్నర్కి, ఎందుకంటే మనం ఓవర్లాక్ ఏం చేయట్లేదు కదా, అందుకని ఈ లాస్ట్ కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోలో కటింగ్ పెట్టాను, అది ఫాలో అవుతూ స్టిచ్చింగ్ కూడా ఇదే ఫాలో అవ్వండి, మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.